హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగనాదం. చాలా రోజుల తర్వాత మళ్ళీ చెప్తాను కదా, ఇది మా సోహిత్ బర్త్డే రోజు తీసిన వీడియో. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాం, ఎక్కడికి వెళ్ళాం అనేది అయితే వీడియో అయితే తీసాము. కొన్ని క్లిప్స్ తీసి మొత్తం వీడియో ఎలా చేసాము. ఇక్కడైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా బర్త్డే అంటే గుడికి వెళ్తాం కదా. ఇంకా మార్నింగ్ అయితే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎప్పుడు మేము బోనాలు అయినప్పుడు మహంకాళి టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఇది ఇయర్ అయితే కుదరలేదు. ఇంకా బర్త్డే రోజు వెళ్తాను. ఇక్కడ ఎప్పుడు వర్షం పడేది వాడు బర్త్డేకి. ఈ ఇయర్ అయితే మాత్రం వర్షం పడలేదు, కొంచెం లైట్గా ఎండ వచ్చింది. ఇంకా ముందు రోజు వర్షం పడింది, తర్వాత రోజు నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. కానీ ఇంకా ఆ రోజు అయితే వర్షం పడలేదు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇక మహంకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మహంకాళి బోనాల రోజే మా సోహిత్ పుట్టాడు. అప్పుడు ఇక్కడ డ్యూటీ చేస్తుంటే వాళ్ళ డాడీకి సోహిత్ పుట్టాడు అనే ఫోన్ అయితే వచ్చింది. అప్పటి నుంచి మహంకాళి అమ్మవారు అంటే కొంచెం ఎక్కువ నమ్మకం మీద మేము ఉంటాము. ఇంకా అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా బోనాల రోజు రావడం కుదరలేదు. ఇంకా వీడి బర్త్డేకి అయితే వచ్చాము. ఇంకా దర్శనం అయితే మంచిగా అయింది, ఖాళీగా ఉంది. దగ్గర నుంచి అయితే దర్శనం అయింది, అంత బాగా అనిపించింది. ఇంకా ఇలా దర్శనం అయితే చేసుకున్నాం వాడి బర్త్డే రోజు. ఇంకా అలాగే అక్కడైతే అమ్మవారి గాజులు కూడా ఇస్తారు. నాకైతే ఆ గాజులు కూడా ఇంకా అందాయి, చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, అమ్మవారి గాజులు వచ్చాయంటే ఇంకా అంత హ్యాపీ కదా. ఇంకా గాజులు ఇచ్చారు. ఇంకా దర్శనం అంతా బాగా అనిపించింది. ఇంకా అమ్మవారి గుడి చుట్టూ అయితే తిరిగాం కూడా. తిరిగేసి ఇంకా అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ మా పిల్లలకి చూపిస్తుంటే చూస్తుంటే అవేటి ఇవేటి అనేసి అడుగుతాండ్రు. ఇంకా మా చిన్నోడికి ఎక్కడికి వెళ్ళా ఇదే బాధ, ఎక్కడ గోళ్ళు ఎక్కిపోదామా అనేసి అయితే చూస్తాడు. అమ్మవారిది అయితే ఇంకా దర్శనం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా వీడియోస్ కూడా తీయనిచ్చారు, ఏం అనలేదు. ఏమో మరి మేము తీసినప్పుడు వాళ్ళు చూడలేదు మరి ఏమో, కానీ వీడియోస్ అయితే తీసాము. తీయొచ్చో తీయకూడదు మాకు తెలియదు, తీసాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత హారతి అయితే తీసుకొను. ఇంకా అక్కడ పక్కన ఉన్న అమ్మవార్లు కూడా దర్శనం చేసుకొని ఇంకా ఫ్రీగా అనిపించింది. బాగా దర్శనం అయ్యింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయ అన్నీ అయితే కొట్టేసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం స్పెషల్స్ ఏం వండలేదు. ఇంక ఇదైతే నైట్కి అయితే వంట చేస్తాను. నైట్ స్పెషల్స్ గారెలు అయితే చేశాను. ఇంకా చేస్తుంటే మా పిల్లలు అస్సలు అప్పట్లేదు. వేసి మనీ ఒక పక్క వేస్తాను, ఒక పక్క అయితే వాళ్ళకైతే ఇంకా ప్లేట్లో పెట్టేసి ఇస్తుంటే తింటాండ్రు. సూపర్గా ఉన్నాయనైతే మా సోహిత్ చెప్తాడు. మధ్యాహ్నం ఏం చేయలేదు కదా, నైట్ చేశాను. వాళ్ళకైతే ఎంత ఉందా అన్నట్టుగా అయితే అనిపించింది. ఇంకా ఇక్కడైతే వంట చేస్తుంటే చిన్న క్లిప్ అయితే వీడియో తీసాము. ఇంకిద్దరు పిల్లలు కూర్చొని చక్కగా తింటాండ్రు. ఇంకెవరిని పెళ్ళలేదు ఇంటికి. ఇంకా మా మరిది అయితే ఒక్కడే వచ్చాడు. మా మరిదిని చూడగానే మా సోహిత్ మా పూర్వంస్ అయితే ఫుల్గా ఆనందం వాళ్ళకి. మా సోహిత్కి తెలియదు వస్తాడని, సర్ప్రైజ్ అయ్యాడు వాడైతే. ఇంక మా మరిది అయితే ప్లాంకు ఇంకా గిఫ్ట్లు తెచ్చాడు మా సోహిత్ కోసం. ఇంకా తేవడం ఓపెన్ చేసినంత వరకు పిల్లలకు నిద్ర పడుతుందా, మనకే ఎంత వేగంగా ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ మీద అయితే ఓపెన్ చేస్తాండ్రు. ఇంకా సైన్స్ కిట్ ఒకటి తెచ్చాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ చేతిలోనే ఇంక ఇద్దరు కలిపి ఓపెన్ చేసి ఇంకా అవి ఓపెన్ చేసింది కాకుండా ఇంకా లోపల ఏముంటుంది అనేసి అయితే ఇద్దరు అయితే తీస్తాండ్రు. మా పూర్వన్స్ అయితే అస్సలు ఆగట్లేదు. వాడు తీసేస్తున్నాను వాళ్ళు లాగుతాడు, సోహిత్ తీస్తున్నాను సోహిత్ లాగుతాడు. ఇంకా నేను ఇంకో పక్క నేను కూడా నాకు కూడా ఇంకేముంటుంది అనేసి ఎగ్జైట్మెంట్ మీద అయితే ఉన్నాను. ఇంకా ముగ్గురం కలిసి అయితే ఓపెన్ చేసాము. అది సైన్స్ కిట్. అందులో కొన్ని ప్రయోగాలు ఉంటాయి, అవి చెయ్యాలి సోహిత్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. అలాగా అవి చేస్తే వాళ్ళ మైండ్ ఫ్రీగా అవుతుంది. అందులో బుక్ ఉంటుంది, ఆ బుక్ చూసి చెయ్యాలి. బాగుంది కిట్ అయితే. ఇంకెక్కడైతే మేము భోజనాలు చేస్తాము నైటు. ఇంకా సోమవారం పడింది వాడు బర్త్డే. నేను మా బావ అయితే ఇంకా తినము నాన్ వెజ్. మా మరిదికి పిల్లలకి చికెను, గారెలు, ఇంకా అలాగే మాకు పన్నీర్ కూర, బిర్యానీ అన్నీ చేశాను. ఇంకా తినేసాము మంచిగా. అన్నీ బాగా వచ్చాయి వంటలన్నీను. మధ్యాహ్నం ఏం తినలేదు సరిగ్గా. ఇంకా నైట్ అయితే స్పెషల్స్ కదా, బాగా తినాలనిపించింది. ఇంకా తినేసి ఇంకా కేక్ కట్ చేద్దాం అనేసి కేక్ తీసుకుందాం అనేసి ఇంకా వచ్చాము. ఇక్కడైతే మా సోహిత్కి నచ్చిన కేక్ అయితే ఎంచుకోండు. ఇంకా నాన్ వెజ్ తినాం కదా అనేసి నాన్ వెజ్ కేక్ అయితే తీసుకోలేదు, వెజ్ కేకే తీసుకోను.
ఇంకా మేము ఒకటి అంటే వాడు ఒకటి అన్నాడు. ఇంకా వాడికి ఇష్టమైనది అయితే తీసుకున్నాం. చాక్లెట్ కేక్ అయితే వాడు ఎంచాడు. ఇంకా కేక్ అయితే తీసుకొని ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాడే ట్యాంక్ బండ్ దగ్గర కట్ చేస్తాననేసి అయితే అన్నాడు. అందుకని ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా సింపుల్గా హ్యాపీగా పిల్లలకి ఇష్టమైనట్టుగా అయితే అక్కడైతే కేక్ అయితే కట్ చేయించాము. మా సోహిత్ అయితే చాలా హ్యాపీ అయిపోయాడు. అంతే కదా, పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తే ఇంకా హ్యాపీ. ఇక్కడైతే ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు తీసుకోను. మా 4 months బర్త్డే లాగా వాడే కేక్ కట్ చేస్తానని అస్సలు అప్పట్లేదు. ఇంకిద్దరు కలిసి అయితే కట్ చేశారు. నాకు ఇలా పిల్లలిద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ లోకలు ఈ లోకలు అంటే వేరే వేరే డ్రెస్సులు వేద్దాం. కానీ ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు వేయడం అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు తీసుకున్నా అలాగే తీసుకుంటా. ఇంకెక్కడైతే కేక్ అయితే మంచిగా కట్ చేపించి ట్యాంక్ బండ్ దగ్గర ఇంకా నలుగురు ఎంజాయ్ చేసాం. మా మరిది కూడా వచ్చారు. ఇంకా మా 5గురు అయితే ఉన్నాం. వాడి బర్త్డేకి ఇంకెవరు లేరు. ఇంకెలా అయితే హ్యాపీగా కేక్ కట్ చేసి ఇంక బర్త్డే అయితే ఇలా అయిపోయింది. వాడికైతే హ్యాపీ, మేము కూడా హ్యాపీ అండ్ హ్యాపీగా చేసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.